నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును. నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. నిన్నే నన్ను కలుసుకున్నావు, ఈ రోజు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. అంతా ఎంత అందంగా ఉంది. నువ్వు కూడా అందంగా ఉన్నావు. ఈ రోజు నుంచి మన జీవితాలు మారబోతున్నాయి. కలిసి ప్రయాణం చేయబోతున్నావుగా, ఇక గమ్యానికి చేరుకుంటాం. అయ్యో, కింద పడిపోయిందా? నేను అసలు గమనించలేదు. థ్యాంక్ యూ. అన్నయ్య, మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మీ ఇంటి ఎదుర్కొంటానే ఉంటాను. నా పేరు మీతా. ఈయన నువ్వు అన్నయ్య అని పిలిచినందుకు నువ్వే ముడివేసి వెళ్ళు. చెల్లిలే కదా చేస్తుంది. మాకంటూ కుటుంబమే లేదు, మేము అనాథులం. విషయం ఏంటంటే, మా అమ్మ నాన్న కూడా 5 ఏళ్ల ముందు సార్, కారణమే లేకుండా మమ్మల్ని బాధపడుతున్నారు. ట్రాన్స్ఫర్ కావాలా ఏంటి? స్టేట్ లో ఉన్న అన్ని ప్లేసుల్లో పనిచేసేసాను. నీ బెదిరింపుల్ని నీ పాకెట్లో పెట్టారే. అరే, నేను బెదిరించడం ఏంటండి? ఇది బెదిరించడమా? అరే, ఇలా చూడండి సార్, నేను ఒక కార్పొరేటర్, జలజీవన్ పార్టీకి సంబంధించి. అర్థమైందా? నేను సోషల్ వర్క్ నీ చేస్తున్నా. సోషల్ వర్క్ గురించి అంతా నాకు బాగా తెలుసు, సరేనా? ఆ తరాలో పోస్టింగ్ ఉండేది, బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడివి, బ్లాక్ లో. ఇప్పుడే కార్పొరేట్ అయ్యావు, ఓకేనా? పాత రోజులు మర్చిపోయావా? నేను సమూహాన్ని కాపాడుతున్నాను, అది అర్థం చేసుకో. నేను సమాజాన్ని మారుస్తున్నాను. నిన్ను అరెస్ట్ చేస్తాను. నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా? ఎలాగా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇప్పుడు చెయ్యు ట్రాన్స్ఫర్. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ లో మీకు నేను స్వాగతం పలుకుతున్నాను. ఇలాంటి కాలంలో కూడా ఇంట్లో అమ్మాయిలని ఇలాగే చెప్పి పెంచుతున్నారు. ఆడవాళ్ళు జీవించడానికి మగవాడి అవసరం ఖచ్చితంగా కావాలంటున్నారు. రక్షణ ఇవ్వాల్సిన మగాడు దారుణమైన వాడుగా, చెడ్డవాడుగా ఉండొచ్చు, కానీ అది తట్టుకోవాలి. లేదు, మగవాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అలాగే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి మర్యాద ఇవ్వాలని నేను చెప్పట్లేదు. నేను మాట్లాడేది ఈక్వాలిటీ గురించి. ఒక మగాడు ఎంత అవసరమో అలాగే ఆడది అవసరం. ఒకరు మాత్రమే ఉండడం వల్ల ప్రపంచం జరగదు. ఎవరైనా మగాడి దగ్గరికొచ్చి ఒక ఆడది నీ జీవితంలోకి రాకపోతే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్తారా? అలా కాకపోతే ఇదిగో ఈ పక్కింటి అమ్మాయిని చూడు, తనలా ఉండు అని చెప్తారా? ఒకవేళ మీరలా చెప్తే దాన్నే మిగతా వాళ్ళు ఎవాల్వ్డ్ అని చెప్తారు, తెలుసుకోవడం అని అంటారు. కానీ ఇది నార్మల్ జీవితంలో జరగట్లేదు. ఆడవాళ్ళకి లోబడిపోయి ఉండడం, తట్టుకోవడం మాత్రమే నేర్పిస్తున్నారు. ఈ రోజు మనం చూడబోయే కథ కూడా అంతే. మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో జరిగిన కథ. అక్కడ ఉన్న అబోలి కథ. ఈ అమ్మాయి ఎదుటి వాళ్ళ సాయంతో సురక్షితంగా ఉండాలని ఫోర్స్ చేయబడుతోంది. మేడం మేడం ఏమైంది మేడం? మేడం మేడం ఏమైంది మేడం? ఏమైంది? తల తిరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. పోలీస్ మీకు ఆటో స్టేషన్. దొరుకుతుంది. సరే పదండి, నేనే డ్రాప్ చేస్తాను. మెల్లగా. మేడం మేడం ఏమైంది? మేడం మేడం ఓరి నాయన, ఇలా కాలిపోతుంది. రండి మేడం, కూర్చోండి. మేడం మెల్లగా. ఏంటిది? నన్ను ఎక్కడ తీసుకొచ్చా? మేడం ఇది మా ఇల్లే, మీరేం దిగులు పడకండి, మీరు సేఫ్గానే ఉన్నారు. మీకు జ్వరం ఎక్కువగా ఉంది మేడం, ఉదయం పోలీస్ స్టేషన్లో వదిలేస్తాను, సరేనా? మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, పడుకోండి మేడం, పడుకోండి పడుకోండి. మేడం నా బిడ్డ ఎక్కడ? ఏమైంది మేడం? మేడం ఏమైందో చెప్పండి. నా బిడ్డను లాక్కొని పోయారు. ఎవరు? వాళ్ళ బిడ్డను లాక్కొని వెళ్ళిపోయారు. బుజ్జి
అమ్మా ఏం కావాలి? ప్రశాంతంగా ఉండమ్మా. బుజ్జి తల్లి, శ్వేత, ఏమైంది? తను ఇంకా నిద్రపోకుండా ఎందుకు ఏడుస్తోంది? నాకు తెలియదు నితిన్. డాక్టర్ చెప్పిందంతా నేను అలాగే చేశాను. నా పాపకి మాత్రం ఏదైనా జరిగిందంటే నేను బ్రతకను. బుజ్జి తల్లి. అబోలి, నీకు పెద్ద అన్యాయం జరిగింది. అసలు ఇలా కూడా ప్రవర్తిస్తారా ఏంటి? అబోలి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబోలి, నేను చెప్పేది నిజం. నేనైతే నీకు కీడు తలపెట్టిన అబోలి, నీకు నేను తోడుగా ఉంటాను. అబోలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును. నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. నిన్నే నన్ను కలుసుకున్నావు, ఈ రోజు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. అంతా ఎంత అందంగా ఉంది. నువ్వు కూడా అందంగా ఉన్నావు. ఈ రోజు నుంచి మన జీవితాలు మారబోతున్నాయి. కలిసి ప్రయాణం చేయబోతున్నావుగా, ఇక గమ్యానికి చేరుకుంటున్నాం. అయ్యో, కింద పడిపోయిందా? నేను అస్సలు గమనించలేదు. థ్యాంక్ యూ. అన్నయ్య, మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మీ ఇంటి ఎదుర్కొంటానే ఉంటాను. నా పేరు మీతా. ఈయన నువ్వు అన్నయ్య అని పిలిచినందుకు నువ్వే ముడివేసి వెళ్ళు. చెల్లిలే కదా చేస్తుంది. మాకంటూ కుటుంబమే లేదు. మేము అనాథులం. విషయం ఏంటంటే, మా అమ్మ నాన్న కూడా 5 ఏళ్ల ముందు అబోలి, సారీ. ఉన్నట్టుండి నాకేమైందో అర్థం కాలేదు. ఒక స్త్రీతో ఎలా ప్రవర్తించాలో నాకు అస్సలు తెలీదు అబోలి. ఇక్కడ ఆడా మగ అంటూ ఏమీ లేదు సంజయ్. ఎవరికైనా కష్టాన్ని ఇవ్వడం చాలా పాపం. సారీ బంగారం. సరే, ఈ విషయం విను. రేపు ఉదయం నీ కూతురు కోసం మనం వెతుకుదాం. ఆ? నిజంగానా? నిజంగా చెప్తున్నాను. సారీ బంగారం. ఏ అబోలి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకిక్కడేం పని? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళిపో. నా బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏయ్, పాప దరిదాపులకు నువ్వు వచ్చావంటే నేను చంపేస్తాను. ఆ బిడ్డ మీ బిడ్డని ఎలా చెప్తున్నారు? రే, ఏమన్నావురా? వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. బయలుదేర ఇక్కడి నుంచి. నువ్వంతా ఒక ఆడదానివా? ఒక ఆడదానిగా ఉంటూ ఇంకొకరు బిడ్డను దోచుకుంటున్నావు. అవును, నా కూతురు. అర్థం చేసుకోండి. ఇక్కడ నిన్ను పనిలోకి మాత్రం పెట్టుకున్నావు, కానీ దొంగిలించడానికి వస్తున్నావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. బయటికి వెళ్ళరా. ఏం చేస్తున్నావు? తలుపుతారండి. సార్, మమ్మల్ని కొట్టి బిడ్డని ఎత్తుకెళ్ళిపోయారు సార్. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాం. మా బిడ్డని మాకు తిరిగి ఇప్పించండి సార్. అవును సార్, నా బిడ్డను నాకు ఇచ్చేయండి సార్. మన DNA టెస్ట్కి అప్లై చేద్దాం. మీరు బాధపడదు. అది ఎవరి బిడ్డో వాళ్ళ దగ్గరే ఉంటుంది. డాక్టర్, పాప దగ్గర కొంచెం జాగ్రత్త. నితిన్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు నాతో చెప్పావు కదా, పాప కోసం ఇక్కడికి ఎవరు రారు అని. ఇలా చూడు, నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. మన బిడ్డని మన నుండి ఎవరు దోచుకోలేరు. ఇదిగోండి, లడ్డూ పెట్టాను. నీకు ఇష్టం కదా? పర్వాలేదే. నాకేది నచ్చుతుందో ఏది నచ్చదో అప్పుడే తెలిసిపెట్టుకున్నావా నువ్వు? అబ్బా, ఏమైంది? నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఈ కారు తోలడం నా పని. 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నీకోసం ఇది తీసుకొచ్చాను. మొబైల్. ఇందులో సిమ్ కార్డ్ కూడా వేశానమ్మా. ఒక్క నిమిషం, ఈ డబ్బులు తీసుకో. 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? వస్తాను. ఏ నీత, లేరా. నేను 15 రోజులు ఊర్లో ఉండను. వదిన్ని నువ్వే చూసుకోవాలి, సరేనా? ఓకే అన్నయ్య.
ఏంటి వదిన దిగులు పడద్దు, నేనున్నాను కదా. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. తన ముందు నీత ఏమీ లేదు. ఎవరది? నువ్వెలా లోపలికొచ్చావు? ఎవరు నువ్వు? నా పేరు రాజు, నేను ఈ ఇంటికి ఓనర్ని. ఈ నీతాన్ని వాళ్ళు ఒక దారి చేసే తీరాలి. నీతా, ఇది చేసింది ఎవరు? నీ డ్రెస్. వదిన, సన్నీ నన్ను ఫోర్స్ చేశాడు. ప్రశాంతంగా ఉండు. మనం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పద. వదిన, అందరూ కాస్త జరగండి. సన్నీని మీరే అటెండ్ చేస్తున్నారా? అవును సార్. వాడికి ఏమైంది? తొడ మీద గాయం ఏర్పడింది. షార్ప్ ఆబ్జెక్ట్తో పొడిచారు సార్. కత్తితోనా? అవును. తొడ మీద కత్తితో గుచ్చారు, కానీ మీరు యాక్సిడెంట్ అని చెప్తున్నారు. మర్డర్ స్పాట్లో కత్తి దొరికింది, అందులో బ్లడ్ ఉంది. నువ్వు నిజం దాచకుండా చెప్పు. నువ్వే కదా చంపింది. బాగా నొప్పిగా ఉందా? సార్, నేను చంపలేదు. తనే నన్ను కత్తితో పొడవాలనుకుంది. తను కిచెన్లో ఉండింది. మా మధ్య గొడవ జరిగింది. గొడవ జరుగుతున్నప్పుడు నన్ను కత్తితో పొడిచింది. నీతాకి ఇప్పుడు కోపం ఉండేది. వాళ్ళమ్మ నాన్న చనిపోయిన తర్వాత తను పాపం ఒంటరిదైపోయింది. అందుకని మీరిద్దరు చంపేశారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మేమెందుకు హత్య చేస్తాము? వీడిని ఇక్కడికి తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళమ్మ ప్రాణాలతోనే ఉండింది. వాళ్ళిద్దరిని చంపేస్తుంటే వీడు చనిపోయి ఉంటాడు కదా. డాక్టర్ చెప్పుంటారు కదా నా బిడ్డకి ఎంత రక్తం పోయిందని. షిర్కే, సన్నీ బ్లడ్ శాంపుల్ తీయు. కత్తిలో ఉన్న బ్లడ్ శాంపుల్ ని మ్యాచ్ చెయ్యు. ఫింగర్ ప్రింట్స్ తీయు. తర్వాత నీతా అబోలి ఎవరితో కనెక్షన్ లో ఉన్నాడో చూడు. అదేలా ఈ నీతా అబోలి తప్పైన మనుషులతో దగ్గరయ్యారని చూడు. ఓకే సార్. హలో. హలో సంజయ్ నికామ్, మీ వైఫ్ని అయితే ఎవరో మర్డర్ చేశారు. ఏంటి? మీరైతే వెంటనే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్కి రండి. సార్, నేను ఈవినింగ్ రాగలను సార్. ఓకే, రండి. సార్, తను నీతా యొక్క ఫ్రెండ్ నేహా. కూర్చో అమ్మా. నీతా గురించి నీకేం తెలుసు? సార్, నీతా ఒక అత్తయ్య మరియు సన్నీ తన్ని చిత్రహింసలు పెట్టారు. తను మావ చనిపోయే సమయంలో నీతా 18 ఏళ్లు కాబోయేది. అప్పుడు తను అత్తయ్య తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అప్పుడే కదా తన ఆస్తి మొత్తం వస్తుంది. నీతా డబ్బా? అవును సార్. నీతా ఒక పేరెంట్స్ కి ఆస్తి ఉండేది. వాళ్ళు చనిపోయిన తర్వాత తను ఆస్తి మొత్తం మావ అమ్మేసి నీతో పేరులో డబ్బు జమ చేశారు. తను పెళ్లికి మరియు కానీ నీతా సన్నీని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా. కాదు సార్, వాడు దేనికి పనికిరాని మనిషి. చదువు లేదు, ఒక పని పాట కూడా వాడికి లేదు. అంతేకాదు, మర్డర్కి ఒకరోజు ముందు నీతాతో వాడు తప్పుగా నడుచుకున్నాడు. నేహా, ఎప్పుడు ఆంటీ బయటికి వెళ్తుందో అప్పుడంతా సన్నీ నా రూమ్కి వస్తున్నాడు. నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ప్రతిరోజు తాగొస్తున్నాడు. నిజంగా నాకు చాలా భయంగా ఉంది. చూడు నీతా, నువ్వేం దిగులు పడకో. నీ డోర్ లాక్ చేసుకో. దాంతోపాటు ఒక కత్తి, బ్లేడ్ ఏదైనా పెట్టుకో. ఈ తాగుబోతోళ్ళని మనం ఎప్పుడు నమ్మలేము. ఓకే, నువ్వు కరెక్ట్గానే చెప్పా. నెక్స్ట్ డే మేము కాలేజ్లో కలవాలనుకున్నాము, కానీ తను రాలేదు. నేను కాలేజ్ అయిన తర్వాత కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నాను, కానీ అంతలోపు. స్మిత, సరే సరే రండి. వాళ్ళ ఆంటీ ఇంట్లో ఉన్నట్టే చెప్పారు కదా. సార్, ఒకవేళ వాళ్ళ పిల్లోడి కోసం ఇవన్నీ దాచుతున్నారేమో అనుకో. షిర్కే, సన్నీ రక్తంతోటే బయటికి వెళ్ళినట్టున్నాడు. ఎవరైనా చూసుండొచ్చు. కనిపెట్టు. ఓకే సార్. మీరు పోలీస్ చేసే పని ఎక్కువ చేస్తున్నారు.
అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధం చెప్పారు కదా, సన్నీని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు అబద్ధం చెప్పారు. కానీ మీ అబ్బాయి రిక్షా పట్టుకునే హాస్పిటల్కి వెళ్ళాడు. మీరు 2 రోజులుగా ఇంట్లో లేరు. లేదు సార్, ఆ కుర్రోడు ఒంటరిగానే ఎక్కాడు. మీ అబ్బాయే కదా నీతాన్ని చంపాడు. లేదు సార్, నా కొడుకు ఏమీ చేయలేదు. నేను 6 గంటలకే నా చెల్లింటి నుంచి బయలుదేరాను ఇక్కడ నాసిక్ రావడానికి. సన్నీ నాకు ఆటో నుంచే కాల్ చేశాడు, ఏడవడం స్టార్ట్ చేశాడు. నీత కత్తితో పొడిచిందని చెప్పాడు. అయితే మీరెందుకు అబద్ధం చెప్పారు? నీతాన్ని ప్రాణాలతో చూసినట్టు చెప్పారు. అమ్మను కదా. ఇలా చూడండి సార్, ఒకవేళ సన్నీ ఏమైనా చేసుంటే వాడు నాకు చెప్పుంటాడు కదా. వాడు మీతో చెప్పుంటాడు, మీరు మా దగ్గర చెప్తారా ఏంటి? సన్నీ హాస్పిటల్ నుంచి నేరుగా జైలుకి వెళ్తాడు, అర్థమైందా? సార్, నీత అబోల్ ఇంటి పక్కన సీసీటీవీ కెమెరా ఏదీ లేదు సార్. కానీ ఆ స్ట్రీట్ కార్నర్లో అయితే ఒక ఏటీఎం ఉంది సార్. అందులో అయితే ఒక సీసీటీవీ కెమెరా ఉంది. నేను ఫుటేజ్ని చెక్ చేశాను, కానీ ఏది సస్పిషియస్గా లేదు. అంతా ర్యాండమ్ పాసింగ్ లానే ఉంది సార్. ఇంకా అబోలి ఇంకా నీత ఇంట్లో ఎవిడెన్స్ని కలెక్ట్ చేసేటప్పుడు అబోలి ఇంట్లో యూజ్డ్ కాండమ్ దొరికింది. అది మాత్రం కాకుండా అది రీసెంట్గా యూజ్ చేసిందని ఫారెన్సిక్ టీమ్ అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అబోలి యొక్క మొగుడు 4 డేస్గా అక్కడ లేదు. ఇంకా రాలేదా? లేదు సార్, నిన్న కాల్ చేశాను, దారిలో వస్తున్నాడట, ఈవినింగ్ లోపల వచ్చేస్తాడు. కానీ ఇంతవరకు రాలేదు. పెళ్ళాం చనిపోయింది, కానీ మొగుడు కనిపించట్లేదు. ఇలా తీసుకోవచ్చా? అబోలికి అఫైర్ ఉంటుంది, అది సంజయ్కి తెలిసి ఉంటుంది. అందుకని సంజయ్ చంపుండొచ్చు. ఈ సంజయ్కి ఏదైనా రెండో అడ్రస్? లేదు సార్, సంజయ్ ఒక కార్ ప్లేట్ నంబర్ దొరికింది, దాన్ని ట్రాకింగ్ చేస్తున్నాం సార్. ఏ ఇంట్లో అయితే తను స్టే చేస్తున్నాడో ఆ ఓనర్ని కూడా పిలిచాము. ఇక్కడ చూడండి షిర్కే, తృప్తి, ఈ సన్నీ దగ్గర నీటాని చంపడానికి మోటివ్ ఉంది, సంజయ్ దగ్గర అబోలిని చంపడానికి మోటివ్ ఉంది. కానీ వీళ్ళిద్దరినీ ఎవరు ఒక్కడిగా చంపుతారు? ఒక పని చెయ్యి, సంజయ్కి సీడీఆర్ తీయు. వాడు అబోలిని చంపడానికి మళ్ళీ వచ్చుండొచ్చు కదా. అబోలి సీడీఆర్ రిపోర్టు కావాలి. ఎవరితో తను ఎక్కువసేపు మాట్లాడిందో తెలియాలి. ఎఫ్ఐఆర్ యాంగిల్లో కూడా అయ్యుండొచ్చు. అలాగే సార్. నాసిక్ వెళ్ళడానికి తనకేమైనా పిచ్చుందా? ఎలాగైనా సరే అబోలిని తరిమి కొట్టాలని చూశారు కదా, ఇప్పుడు మొత్తం అయిపోయింది. సార్, పిఎస్ రావు గైక్వాడ్, కిరణ్ నగర్ పోలీస్ స్టేషన్. అబోలీ కేసుని మీరేగా డీల్ చేస్తున్నారు? అవును, కూర్చోండి. ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చాను సార్. నేను అబోలికన్ ఫోటోని చూశాను న్యూస్ పేపర్లో. 2 వారాల క్రితం కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చింది తను. ఒక కపుల్ నితిన్ అని చేతన్ నాయక్ అబోలి బిడ్డని తను లాగేసుకున్నారని చెప్పింది. ఆ బిడ్డ DNA టెస్ట్ 2 డేస్లో వచ్చేస్తుంది సార్ మనకి. అది చెప్పాలనే వచ్చాను సార్. ఓకే సార్, తనని మేము హత్య చేయలేదు. మాకేం ఆపదొస్తుంది సార్? ఇంకా చెప్పాలంటే శ్వేత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనని పనిలో పెట్టుకున్నాం సార్. అవును సార్. శ్వేత, నువ్వు వెళ్ళి డెలివరీ పేపర్స్ని తీసుకురా. తీసుకొస్తాను సార్. చూడండి, డెలివరీ పేపర్స్. నా పేరు కూడా ఉంది, చూడండి. సార్, అబోలి నా కూతురు అవనితో చాలా క్లోజ్ అయింది సార్. చెప్పాలంటే శ్వేతను కూడా ముట్టుకోనివ్వదు సార్. ఒకరోజు హద్దులు మీరింది. విజీ, నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. ఆ రోజు నుండి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. తను ఎలా ఇక్కడ పనికి చేరింది? మాకొక మెయిడ్ అవసరం ఉందని అందరికీ మేము చెప్పుంచాం సార్. తనే స్వయంగా మా ఇంటికి వచ్చింది. మీరు దేనికోసం అడగకుండా ఇంట్లో అయితే పనిలో పెట్టేశారు. మీరందరూ ఎడ్యుకేటెడే కదా, ఎందుకు రూల్స్ని ఫాలో చేయనంటున్నారు? సారీ సార్, క్షమించండి. సరే, అబోలి అయితే తిరిగి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చింది. తనతో ఒక వ్యక్తి కూడా వచ్చాడు. అతను తన భర్తని చెప్పింది. సంజయ్నా? ఆ పేరేంటో మాకు తెలియదు. ఈ ఫోటో చూడండి, వాడేనా ఇది? వీడే సార్ ఆ వ్యక్తి. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాతే పిల్లలు భార్య బిడ్డల గురించి తెలుస్తుంది. రిపోర్ట్ త్వరగా కావాలని చెప్పు. ఇంకో విషయం తెలుసుకోవాలి, అబోలి వీళ్ల దగ్గరికి ఎలా వెళ్ళింది? ఓకే సార్. సంజయ్, అబోలి వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అలా కూడా ఉండొచ్చు. షిర్కే, నీత అండ్ అబోలి వీళ్ళ కాల్ డీటెయిల్స్, మొబైల్ లొకేషన్ లో ఏం తెలిసింది? సార్, ఇద్దరి మొబైల్ ఫోన్స్ అయితే క్లియర్ గా ఉంది. నేను లొకేషన్ అడిగాను, త్వరగానే మనకు దొరుకుతుంది. సార్, అబోలి నీత ఒక PM రిపోర్ట్. సార్, ఇద్దరిని గొంతు నరికి చంపున్నారు, అది ఒక షార్ప్ ఆబ్జెక్ట్. సార్, అబోలి మెడలో ఒక షార్ట్ స్లిట్ ఉంది. ఇద్దరి మృత్యువు 16th అక్టోబర్లో 7 to 9 జరిగింది. కానీ సార్, మరో అమ్మాయిని ఎవరూ రేప్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నీత డ్రెస్లో సీమన్ ట్రేస్ ఉంది. ఈ సీమన్ ట్రేసెస్ని సన్నీ ట్రేస్తో మ్యాచ్ చేయమన్నాను. అది సన్నీ యొక్క సీమని.
ఐ సీ. అలాగైతే సన్నీ అక్కడ రేప్ చేయడానికి ప్రయత్నించాడు కదా, ఆ డిఫెన్స్ లో నీత వాణ్ణి కత్తితో గుచ్చుండొచ్చు. అబోలీని కూడా రేప్ చేశారా? లేదు సార్, కానీ సెక్షువల్లీ యాక్టివ్గా ఉండేవాడు. కానీ సార్ సంజయ్ రాలేదు కాబట్టి సీమన్ మ్యాచ్ కాలేదు. సంజయ్ ఇంటిని చెక్ చేయి, ఎక్కడైనా డిఎన్ఏ శాంపుల్ దొరుకుతుంది. సరే, మర్డర్ స్పాట్ లో క్యాప్ దొరికింది, దాని గురించి ఏమైనా తెలిసిందా? అవును సార్, అది ఫారెన్సిక్ టీమ్ అంటున్నట్టే పెన్ యొక్క క్యాప్ అని, ఈ యొక్క వైట్ గోల్డ్. వైట్ గోల్డ్? అది చాలా కాస్ట్లీ కదా, నీతా అబోలీ వల్ల కొనలేరే. ఫింగర్ ప్రింట్స్ దొరికిందా? ఫింగర్ ప్రింట్ దొరికింది సార్, కానీ చిన్నదిగానే దొరికింది, ఎందుకంటే సైజ్ చాలా చిన్నది. ఒక నిమిషం సార్, క్రైమ్ సీన్లో ఒక నైఫ్ యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్ మనకు దొరికింది సార్. నైఫ్లో 2 బ్లడ్ శాంపిల్స్ అయితే దొరికింది. ఒకటైతే సన్నీతో మ్యాచ్ అవుతుంది, మిగతాదైతే నీతా అబోలీతో మ్యాచ్ అవ్వట్లేదు. అలాగైతే ఇది మర్డర్ వెపన్ కాదు, దీన్ని జస్ట్ డిఫెన్స్ కోసం యూజ్ చేశారు. సన్నీ ఇంకా దేన్నైనా యూజ్ చేసి చంపుండొచ్చు. కానీ సార్ సన్నీ అప్పుడే పారిపోయాడని కదా మనతో చెప్పాడు. క్రిమినల్ నిజం చెప్తాడా ఏంటి? నాకు తెలిసైతే సార్ సన్నీ అయితే అబోలీని చంపి ఉండాలి. నీతాతో చంపేటప్పుడు ఆమె ఆ నైఫ్ తీసుకొని ఆమెను డిఫెండ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది, రెండో బ్లడ్ ఎవరిది? రోహిణి బ్లడ్ తో మ్యాచ్ చేసి చూద్దాం, అంతవరకు సన్నీతో మాట్లాడదాం. పోలీసులకి ఇంకా ఒక విషయం క్లియర్ అవ్వలేదు. నీతాని హత్య చేశారా, అందులో అబోలీ కొలాటరల్ డ్యామేజా, లేక అబోలీని హత్య చేయాలి అనుకున్నారా? నీతా ఇందుకే చనిపోయిందా? ఇందులో ప్రైమ్ సస్పెక్ట్ సన్నీయే. కానీ నితిన్కి శ్వేతకి వ్యతిరేకంగా అబోలీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అదే సమయంలో అబోలీ అండ్ నీతా పిఎం ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎన్నో విషయాలు వెలుతురుకొచ్చాయి. అంటే అనుమానాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయినా సరే ఇంకా పోలీస్ శాఖకు ఒక విషయం అర్థం కాలేదు. హంతకుడు ఎవరిని హత్య చేయాలనుకున్నాడు? అబోలీనా లేక నీతానా? ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేను తను రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు. నేను తన్ని రేప్ చేయడానికి ప్రయత్నించాను, అలా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా ఇద్దరికి పెళ్లి జరగాల్సింది. అలా చెప్పి మా అమ్మాయి నన్ను రెచ్చగొట్టింది. అందుకని కోపంతో నీతాని చంపేశావు. ఆ టైంలో అబోలీ అక్కడికి వచ్చింది. అబోలీ అంతా చూసినందువల్ల తన్ను కూడా చంపేశావు. లేదు సార్, నేనేం చేయలేదు, తనే నన్ను కత్తితో పొడిచింది. నేను అక్కడి నుంచి పారిపోయాను. ఒక్క నిమిషం సార్, నేను రిక్షా ఎక్కి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అబోలీని గుడి నుంచి రావడం చూశాను. అవును సార్, నేను ఎలా సార్ తనని చంపుతాను? నేను నిజమే చెప్తున్నాను సార్. నిజమో అబద్ధమో అది మేము చూసుకుంటాం. పూజారి గారు, మీకు ఈ అమ్మాయి తెలుసా? తెలుసు, తను డైలీ దీపం పెడతానికి గుడి దగ్గరికి వచ్చేస్తుంది. తను 16వ తారీఖున వచ్చేటప్పుడు ఏమైనా కొంచెం డిఫరెంట్గా కనిపించిందా? గుళ్ళో ఏదీ లేదు, కానీ గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్దావిడితో తను మాట్లాడుతూ ఉంది. వాళ్ళిద్దరూ అయితే దేని గురించి మాట్లాడుకున్నారో అది విన్నారా? పడలేదండి, దూరంగా ఉన్నారు. ఆ ముసలావిడ స్కెచ్ని మీరు డ్రా చేయగలరా? నేను చెప్తానండి. సార్, నీతా అబాలి యొక్క లొకేషన్ రికార్డ్స్ మనకు దొరికింది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. 3 రోజులకు ముందే నాసిక్ నుంచి సిన్నర్కి తను బయలుదేరింది. సిన్నర్కా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? సార్ ఇతనే రాజు, సంజయ్ ఇంటి ఓనర్. నమస్తే సార్. ఒక ప్రాపర్టీ డీల్ కోసం నేను బయటూరుకు వెళ్ళాను. నెల రోజుల క్రితం సంజయ్కి నా ఇల్లుని రెంట్కిచ్చాను. అక్కడుండే క్యాబ్ తోలేవాడు. సంజయ్ ఫ్యామిలీ గురించి నీకేదైనా తెలుసా? లేదు సార్, అతని రిలేటివ్స్ గురించి నాకైతే ఏం తెలియదు. 2 రోజుల క్రితం అబోలీ అనే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు సార్. తన భార్య అని చెప్పాడు. రెంట్ అగ్రిమెంట్ నీ దగ్గర ఉంటుంది కదా? అవును సార్, నా దగ్గర 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి. తను సిన్నర్ నుండి వచ్చింది. ఆ ప్రాపర్ అడ్రస్ నేను ఆఫీస్కి వెళ్ళి మీకు మెసేజ్ చేస్తాను. అర్థమైందా? సిన్నర్కి ఎందుకు వెళ్ళాడని? అతని అడ్రస్ తీసుకోండి. సార్ రాజు ఈ అడ్రస్ ఇచ్చాడు. మేడం కాస్త ఇలా రండి. సంజయ్ నికమ్ ఇక్కడే కదా ఉన్నాడు? అవును సార్, నిన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ అంటే ఇంకెవరు ఉన్నారు? సంజయ్, వాళ్ళ అమ్మగారు కాంత, అతని 2 భార్యలు యోగిత అండ్ సోనాలి. 2 భార్యనా? అవును, యోగిత సోనాలి 2 అక్కా చెల్లెళ్ళు. ఈ సంజయ్ 2తో కలిసి తిరిగేవాడు. అతని భార్య నాన్నకి క్యాన్సర్. అతను చనిపోయే ముందు 2 కూతుర్ని వీడికే ఇచ్చి పెళ్లి చేశారు. అయితే సంజయ్ అబోలిని అయితే ఏమార్చాడు. ఈ ఆడదిని చూసారా? ఇక్కడ వచ్చారా? అవును, కొన్నాళ్ళ క్రితం ఇక్కడికి వచ్చింది. పెద్ద గొడవ జరిగింది, కానీ సంజయ్ ఇంట్లో లేడు. 2 పిల్లలు ఆ అమ్మాయితో గొడవ పడి ఇంట్లోకి తరిమేశారు.
ఈ లేడీ మీకు తెలుసా? తెలుసు, ఈమె సంజయ్ అమ్మగారు కాంత. సార్, ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు కాంత నాసిక్లో ఉండేది. వీళ్ళ నంబర్ ఏమైనా మీ దగ్గర ఉందా? ఉంది సార్. అబోలి సంజయ్ని వెతుకొని సిన్నర్కి వెళ్ళింది. సంజయ్ వాళ్ళ అమ్మ అబోలిని మీట్ చేయడానికి నాసిక్కి వచ్చింది. ఒక పని చేయి తృప్తి, సంజయ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వెయ్యి. ఖచ్చితంగా ఎవరికైనా తెలుసుంటుంది. ఇద్దరు భార్యల CDRని మొదట తీయు. వాడి DNAని కాండోమ్తో మ్యాచ్ చేసావా? కానీ సార్ DNA అయితే మ్యాచ్ అవ్వలేదు సార్. అయితే ఆ ఇంకో మనిషి ఎవరు? ఏరియా వాళ్ళకి అడుగు. అబోలి ఇంటికి ఎవరైనా వచ్చి ఉండాలి. ఓకే సార్. సార్, ఇతను అబోలి యొక్క హౌస్ ఓనర్. వీడే మెడికల్ షాప్ నుంచి కాండం కొన్నాడని మెడికల్ షాప్ ఆయన చెప్తున్నారు. లేదు సార్, నేనేం చేయలేదు. నేను పెళ్ళైన వ్యక్తిని సార్, నన్ను మోసం చేయకండి. అలాగా? నువ్వు అబోలి ఇంటి నుంచి బయటికి రావడం పాలవాడు కూడా చూశాడు. ఏం చెప్తావు? సార్, చూసేవాళ్ళు ఏమైనా చెప్తారు. అరే అవును, జనాలు ఏమైనా అంటారు. మేము వాగుతాము, మెడికల్ వాళ్ళు వాగుతారు, పాలవాడు వాగుతారు. ఎవ్వరికి బుద్ధి లేదు. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్, నేనేం చేయలేదు సార్. ఏమైంది? అంత లోపల ఒప్పుకున్నావు? షిర్కే, ఇప్పుడంతా మనుషులకు ఓపికే లేదు. సరే మాట్లాడు. సంజయ్కి ఇద్దరు భార్యలు ఉన్న విషయం నాకు తెలుసు సార్. అందరి ముందు స్టైల్గా తిరిగేవాడు. ఎప్పుడు వాడు అబోలిని కూడా చేతిలో వేసుకున్నట్టు తెలిసిందో నాకు చాలా మంటగా ఉండేది సార్. అబోలి నిజంగా చాలా అందంగా ఉండేది. వాడితో అబోలి గురించి నేను అడిగాను. దానికి వాడు అబోలి ఒక టైం పాస్ అని చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం సార్. అబోలి, నువ్వు పారిపో. అతను కిరాతకుడు అబోలి. వాడు నీచమైన వాడు అబోలి. తప్పుడు కేసు పెట్టి పోలీసులకి ఇరికించింది అతని. నీతో పక్క పంచుకోవాలంటున్నాడు. తప్పించుకుని పారిపో. ఏంటి? నేను జైల్లో కూడా ఉండగలను, కానీ నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని పారిపో ప్లీజ్. కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళనివ్వను. నిన్ను రక్షించడానికి నేను ఏమన్నా చేస్తాను. తను కూడా ఒప్పుకుంది. తన దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాను. ఏమిటే నువ్వు ఎప్పుడు సంజయ్ సంజయ్ అంటుంటావు? నెంబర్ 1 మోసగాడు వాడు. ఆల్రెడీ వాడికి 2 భార్యలు ఉన్నారు. చెప్పాలంటే వాడు నిన్ను కూడా మోసం చేశాడు. నీకు భయం ఉంది. సంజయ్తో పాటు నీ అసలైన నిజాన్ని కూడా చెప్తాడని. అందుకని తన్ని చంపేశావు. ఇప్పుడు ఇంకోటి చెప్పు, ఈ విషయంలో సంజయ్ కూడా నీకు తోడుగా ఉన్నాడా? లేదు సార్, ముందైతే నేనేం చేయలేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేనైతే ఏం చేయలేదు. సార్, ఒక క్లూ దొరికింది. సంజయ్ని చూశారు. వాడు గోవా పక్కన ఉండాడు. షిర్కే, అక్కడ పోలీస్ని కాంటాక్ట్ చేయి. టోల్ గేట్లో పట్టమని చెప్పు. బండి డీటెయిల్స్ ఇవ్వు. ఓకే సార్. నిన్ను వదలను. సార్, నేను అబోలి సంజయ్ యొక్క కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. ఒక కామన్ నంబర్లో అయితే రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఉల్లాస్. వీడెవరు? ఈ ఉల్లాస్ అబోలి యొక్క ఫాదర్. సార్, బిడ్డ DNA రిపోర్ట్ వచ్చింది. బిడ్డ అబోలిది సార్, నితిన్ శ్వేతది కాదు. సార్, ఒక నిమిషం. హలో. ఓకే సార్, అబోలి యొక్క ఫాదర్ ఉల్లాస్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. నువ్వు అబోలి తండ్రివే కదా? అవును సార్. మర్డర్ జరిగిన మొదటి రోజు నీ మొబైల్ లొకేషన్ అబోలి ఇంటి పక్కనే చూపించింది. నువ్వే కదా చంపావు? లేదు సార్, నేనెందుకు సార్ నా కూతుర్ని? నువ్వే చంపావు. నీ ప్రెగ్నెంట్ కూతురు అబోలిని నితిన్ దగ్గరికి పంపించావు. తర్వాత ఆ పాపని బేరమాడావు. నిజం చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. సార్, అబోలికి 23 సంవత్సరాలే. ప్రహ్లాద్కి 50 నుంచి 53 ఏళ్ళు ఉంటుంది. కానీ ధనవంతుడు సార్. నేనేమనుకున్నా అంటే నాకు సారాకి డబ్బులు దొరుకుతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుందని. కానీ ఆ ప్రహ్లాదరావుకి యాక్సిడెంట్ జరిగింది సార్. వాడి వల్ల అబోలికి సంతోషం ఇవ్వలేకపోయాడు సార్. కానీ వాడు కొడుకు ప్రథమ్, వాడు వచ్చి అబోలిని, ఆ తర్వాత ప్రథమ్ కూడా పెళ్లి నిశ్చయమైంది పెద్దింటి వాళ్ళతో. అందువల్ల అబోలిని తరిమేశాడు. ఆ టైంలో తను ప్రెగ్నెంట్గా ఉండింది. ఆ ఇంట్లో 3 సంవత్సరాలు ఉండింది. మొదట నీ కూతుర్ని అమ్మావు, ఆ తర్వాత కూతుర్ని కూడా అమ్మావు కదా? సార్, అది అబోలి ఎప్పుడు ఇంటికి వచ్చిందో అప్పుడు శ్వేత నితిన్ గురించి తెలిసి వచ్చింది. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. నేను అబోలిని వాళ్ళ ఇంటికి పని చేర్పించాను. అబోలిని అక్కడ పని చేయమని చెప్పాను. వాళ్ళు బిడ్డని పెంచుతానని చెప్పారు. బిడ్డకి లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, అప్పుడు తను కూడా అక్కడ ఉండొచ్చు కదా. చెప్పాలంటే ముందంతా సరిగ్గానే నడిచింది. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టిందో అప్పుడు శ్వేత అబోలి మధ్య గొడవ మొదలైంది. ఒకరోజు నితిన్ అబోలిని ఇంటి నుంచి తరివేసింది.
తను నేరుగా ఇంటికి వచ్చింది. నువ్వు తన్ని ఇంట్లో నుంచి తోలేసావు. అవును సార్. నీతా వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ తన చదువు కోసం అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. కానీ అబోలి నాన్నగారు తనని ఎక్కడైనా అమ్మేసి తనని బట్టి డబ్బు చూడాలా అనుకున్నారు. ఈ ఇద్దరి ఆడవాళ్ల కథలు వేరే వేరేగా ఉన్నాయి, కానీ ముగింపు మాత్రం ఒకేలాగుండింది. ఈ అబోలి కేసుని పోలీసులు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కేసు మాత్రం కాంప్లికేటెడ్ గానే ఉండింది. అవును సార్, ఆ అమ్మాయి ఒక పాపం అండి. మా ఆవిడ కూడా చనిపోయింది. నేను డబ్బిచ్చి తీసుకున్నానండి. దాని తర్వాత ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందో అనవసరం అనిపించింది. అందుకని తను వెళ్ళిపోమని చెప్పా, కానీ డబ్బు ఎక్కువ ఇచ్చాను సార్. తను వీడి కూతురికి తల్లయింది. ఇది ఎవరు చెప్పలేదే. లేదే, అలాంటిదేం లేదు. పాప డిఏడితో పాటు తండ్రి ఎవరో కనిపెట్టచ్చు. ఎప్పుడు తను డబ్బులు అడిగిందో మీరిద్దరూ కలిసి తన్ని చంపారు. మీ థియరీ సూపర్గా ఉంది, కానీ అలా ఏం జరగలేదు సార్. సరే, మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము కూడా అంగీకరిస్తే మరి అబోలి నన్ను మా నాన్నగారిని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించి ఉండాలిగా, లేకపోతే డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసి ఉండాలి. కానీ తను నాకు కాల్ చేయలేదు సార్. అలాంటప్పుడు తనని హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తాం సార్? షిర్కే చాలా కేవలమైన మనుషుల్లా ఉన్నారు. కానీ వేళ్లను చూస్తే ఒకటి తెలుస్తుంది. ఆ వైట్ గోల్డ్ పెన్ని ఉంచుకునే అంతస్తు వాళ్లకుంది. ఒక పని చెయ్యి, వీళ్ళింటికి ఒక సర్చ్ వారెంట్ పంపించు. ఆ తర్వాత ఆ కత్తి, అందులో ఇంకో బ్లడ్ శాంపుల్ దొరికింది కదా, దాన్ని వీడి బ్లడ్ తోని వైఫ్ బ్లడ్ తోని మ్యాచ్ చెయ్యి. ఓకే సార్, ఒక నిమిషం సార్. నితిన్ శ్వేత యొక్క 2 డిఎన్ఏలు చెక్ చేసిన తర్వాత ఫోన్ కూడా చెక్ చేశాను. శ్వేత అయితే తన ఫోన్ నుంచి ఎవరికో మెసేజ్ చేసింది. దాన్ని అయితే సైబర్ సెల్ నుంచి ట్రేస్ చేశారు. ఇక్కడ చూడండి అన్నయ్య, నా బిడ్డనైతే అబోలి తీసుకుని వస్తుంది. మీరే ఏదైనా చూసి ఆపండి. మెసేజ్ ఎప్పుడు వచ్చింది? డిఎన్ఏ టెస్ట్ తీసిన తర్వాత. కానీ నితిన్ ఒక పాపను దత్తత తీసుకున్నాను చెప్పాడే. ఒకవేళ శ్వేతకి ఈ విషయం నచ్చలేదనుకుంటా. కానీ ఈ మెసేజ్ తర్వాత శ్వేత ఎటువంటి ఫాలోఅప్ ఇవ్వలేదు. సరే, ఈ మెసేజ్ని ఎవరికి పంపింది? ఓకే సార్, 1 నిమిషం. హలో, ఓకే సార్. ఫైనలీ సంజయ్ అయితే తగులుకున్నాడు. అమ్మా సార్, ఎందుకు కొడుతున్నారు? అబ్బా సార్, సార్ నేను అక్కడ లేను సార్, బయటికి వెళ్ళిపోయాను సార్. నువ్వక్కడ లేవు, కానీ నీ 2 భార్యలు అబోలి ఇంటి పక్కనున్నారు. మర్డర్ జరిగిన మొదటి రోజు మీ అమ్మ గుడి పక్కనే ఉన్నారు. మర్డర్ రోజు నువ్వు పంపించావు కదా. సార్ మీరు పొరపడుతున్నారు, నేను అక్కడికి ఎవరిని పంపించలేదు. సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్, హత్య చేయడానికే వెళ్ళాం సార్. ఇదిగో నా భర్త జీవితం నుంచి దూరంగా వెళ్ళు, మా జీవితాన్ని పాడు చేయకు. నీ భర్త నా జీవితాన్ని నాశనం చేశాడు, దానికి సమాధానం ఏంటి? నాతో పడుకున్నది కాక మిగతా వాళ్ళతో కూడా పడుకోబెట్టాడు. వాణ్ణి నేను వదిలిపెట్టను. నేను పోలీస్ దగ్గరికి వెళ్తాను. నీ వదిలిపెట్టదే నువ్వు వెళ్తావు? ఏం చేస్తున్నారు మీరు? వదలండి, వదలండి. వదిన పైన చెయ్యి వేయకూడదు. పోలీసులు వచ్చే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు గుడికి ఎందుకు వెళ్లారు? నేను తనకి నచ్చ చెప్పడానికి వెళ్ళాను. పోలీస్ దగ్గరికి వెళ్ళొద్దు, మనందరం కలిసి జీవిస్తాం. అమ్మా, మీరు నాటకాలు వేసేది చాలు. మీకు 2 కోడలు సరిపోలేదా? ఏయ్, నా కొడుకు సంతోషం నా సంతోషం. మీరు మీ భర్తని సంతోషంగానే చూసుకోవాలి. సార్, శ్వేత ఎవరికి మెసేజ్ పంపిందో ఆ నంబర్కి అయిన డీటెయిల్స్ వచ్చింది. మర్డర్ జరిగినప్పుడు అబోలి ఇంటి పక్కనే ఉండింది. అది ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో చూడండి. కార్పొరేటర్ మాధవరావు దేశ్ముఖ్. ఈ ఫోన్ లొకేషన్ కాకుండా ఇంకేం ఆధారం మీ దగ్గర ఉంది? శ్వేత నీకు SMS చేసేది. అరే ఎవరయ్యా శ్వేత? ఆ శ్వేత ఎవరో నాకు తెలీదు. నేను ఒక కార్పొరేటర్. 100 నుంచి 500 మెసేజ్లు డైలీ నాకు వస్తుంటాయి. అలాంటప్పుడు నేను అందరినీ చంపుతున్నానా? సరే, అసలు ఆ రోజు నా ఫోను రిపేర్కి తీసుకెళ్లారు, అర్థమైందా? మర్డర్ జరిగిన రోజు ఫోను రిపేరా? ఇది ఓవర్గా ఉంది కదా. నేను అబద్ధం చెప్తున్నానా? వీడు నా పిఏ నందు, ఫోను వీడి దగ్గరే ఉంది. రే చెప్పరా. అవును సార్, ఫోన్ మీద కాఫీ పంపేశారు. రిపేర్ చేయడానికి నేనే డ్రైవర్ దగ్గర ఇచ్చి పంపించాను. మీకు నమ్మకం లేకపోతే మీరే అడగండి సార్. ఇదేంటి? ఏమైంది? అవన్నీ గిఫ్ట్. ఓ గిఫ్టా? ఈ పెన్ను క్యాప్ మర్డర్ స్పాట్లో దొరికింది.
ఈ ఒక్క ఆధారం చాలు. ఇప్పుడు నువ్వు జైలుకి ట్రాన్స్ఫర్ అవ్వు. ఈ పెన్ను కింద భాగం మర్డర్ స్పాట్లో దొరికింది. తర్వాత ఈ పెన్ నీ ఇంట్లో ఉంది. ఇప్పుడు చెప్పు, నిజమేంటి లేకపోతే అనవసరంగా దెబ్బలు తింటావు? మీరేమైనా చేయండి సార్, నేనే తప్పు చేయలేని నాకు తెలుసు. నా ఫోను 15వ తారీఖు రిపేర్లో ఉంది. 16వ తారీఖు ఈవినింగే నా చేతికి వచ్చింది. మీ రిపోర్ట్ ఉంది కదా, ఇదంతా తప్పే సార్. షెర్కే, సోషల్ వర్కర్ బ్లడ్ చెక్ చెయ్యు. కత్తిలో బ్లడ్ ఉంది, దాంతోటి మ్యాచ్ చేసి చూడు. వీడి డ్రైవర్ ఉన్నాడు కదా, వాడితో మాట్లాడి చూడు. నువ్వే నా మర్డర్ చేసింది. మాధవరావు దేశ్ముఖ్ ఫోన్ నీ దగ్గరే కదా ఉంది. లేదు సార్, నేనేం చేయలేదు. నాకు ఆ ఫోన్ నందు అన్న ఇచ్చాడు సార్. ఆ ఫోన్ అలా తీసుకెళ్లి రిపేర్ షాప్కి ఇచ్చాను సార్. ఇంకా ఈవినింగ్ వచ్చి అది నందు నాకు ఇచ్చేసాను సార్. అవును సార్, రిపేర్ చేసింది నేనే, కానీ ఆ ఫోన్లో సిమ్ ఏం లేదు సార్. వస్తున్నాను, ఇంటికే వస్తున్నాను. సార్ ఎవరో మాధవరావు అని అయితే చీట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకెవరో సిమ్ కార్డ్ని యూజ్ చేసి ట్రై చేశారు. లేదు షర్కే, నీకు వాడు తెలీదు. వాడు 1వ నంబర్ చీటర్. వాడు తన సిమ్ కార్డ్ని ఇంకో మొబైల్లోనే వేసాడు. వాడు ఏదో ఒక విధంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక పంచి మాధవరావుతో పాటు ఎవరెవరున్నారో వాళ్ళల్లో ఎవరెవరు ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయగలరో వాళ్ళ బ్లడ్ శాంపుల్, ఫింగర్ ప్రింట్స్ కావాలి. మర్డర్ స్పాట్ లో బ్లడ్ శాంపుల్స్, ఫింగర్ ప్రింట్స్ దొరికింది. దాంతో పాటు మ్యాచ్ చేయండి. వీళ్ళల్లో ఎవరో ఒకరు ఉన్నారు. వాడు ఈ పెన్ నైఫ్ ని ఉపయోగించి చంపాడు. ఓకే సార్. ఎందుకులా చంపావు? సార్ నేనెవరిని హత్య చేయలేదు. చెయ్యలేదా? కరుడే, ఏంటి? నీతనే కదా కత్తితో గుచ్చింది. ఆ కత్తిలో నీ బ్లడ్ శాంపుల్ కనిపించింది. నువ్వే కదా చంపావు. చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకులా చంపావు? శ్వేత నా కజిన్ సార్. ఆమె తల్లిదండ్రులే నన్ను కూడా పెంచారు సార్. బిడ్డ పుట్టలేదని తన భర్త ఇంట్లో అందరూ కలిసి తనని బాగా హింసించారు సార్. ఒకరోజు హఠాత్తుగా అబోలి బిడ్డని శ్వేత తన బిడ్డని అబద్ధం చెప్పింది సార్. అందరూ ఆ బిడ్డని చూసేశారు. ఆ తర్వాత అబోలి వచ్చి ఆ బిడ్డని అడగడం మొదలుపెట్టింది. 2 రోజుల్లో DNA టెస్ట్ రిజల్ట్స్ వచ్చే సమయం సార్. ఈలోపు అబోలిని హత్య చేసి తీరాలి. నేను పొద్దున్న 7 గంటలకి తన ఇంటికి వెళ్ళాను సార్. గుడికెళ్ళి తిరిగి వస్తోంది. కానీ హఠాత్తుగా తను నీతా ఇంట్లోపలికి వెళ్ళిపోయింది సార్. అబోలి పోలీసుల దగ్గరికి వెళ్తున్నట్టుగా నేను విన్నాను సార్. పోలీసులు రాకముందే తనని హత్య చేయాలనుకున్నాను. సన్నీ మళ్ళీ నన్ను బలవంతం చేశాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మనం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మాధవరావు దేశ్ముఖ్ ని ఎందుకు ఇరికించావు? వాడు పెద్దవాడు సార్. వాడు జైలు నుంచి తప్పించుకుంటాడు. SMS చేయమని శ్వేతతో నేనే చెప్పాను. నేను ఆయన దగ్గర ఉన్న పెన్ నైఫ్ని చూశాను. దాంతోనే హత్య చేశాను. ఆయన సిమ్ కార్డు కూడా నేను నాతో తీసుకెళ్లాను. అప్పుడే ఆయన అక్కడ ఉన్నట్టు అందరూ నమ్ముతారు. శ్వేతకి అంతా తెలుసు కదా. తృప్తి, శ్వేతని అరెస్ట్ చెయ్యి. పాప విషయంలో ఇద్దరిని నువ్వు చంపావు. దానికి బదులుగా నీ చెల్లెల్ని సమర్థించుండొచ్చు, పిల్లల్ని అడాప్ట్ చేసి ఉండొచ్చు. అబోలి మనసులో ఒక విషయం ఉండింది. ఎప్పుడూ మిగతా వాళ్ళ సాయంతోనే జీవించాలని అనుకుంది. అందుకే ఏ ప్రశ్న అడగకుండా ముందు ప్రహ్లాదన్, తర్వాత తన కొడుకు నితిన్, శ్వేత ఇంకా సంజయ్కి ఒక బొమ్మలాగే బతికింది. కాని ఎప్పుడు అబోలికి తను ఎవరో తెలిసొచ్చిందో అప్పుడు తనకి తన కూతురికి న్యాయం దొరకాలని అనుకుంది. అంతలోగా కాలం దాటిపోయింది. తన నీడ నుంచి కూడా బయటకొచ్చి జీవించలేకపోయింది. కాని మీతాకి రక్షణగా ఉన్న తన అత్తయ్య, కజిన్స్ సన్నీ తన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. కాని శ్వేత ఎందుకని ఇలా చెయ్యాలి? తన ఇంకొక అమ్మాయి బాధని తెలుసుకోలేకపోయిందా? తన అమ్మవ్వాలనే కోరికతో ఇంకొక అమ్మాయి అమ్మ ప్రేమని చంపేసింది. ఇదే ఈ సమాజంలో ఎలా జీవిస్తున్నారనే వాళ్ళ కథ. ఇక్కడ అందరూ మిగతా వాళ్ళ బలహీనతని యూజ్ చేసుకుని బ్రతుకుతున్నారు, తప్పుగా వాడుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, తప్పులకి ముగింపు తప్పుగానే ఉంటుంది. ఓకే, నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇంకొక ఎపిసోడ్ లో చూద్దాం. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.